నా పెళ్ళి అంట నా పెళ్ళి అంట నా పెళ్ళంట నా పెళ్ళంట మీరు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. ఏంట్రా టాస్ ఓడిపోయిన ధోనిలా ఇద్దరు మొహలాల పెట్టారు? ఏం జరిగింది? ఇవాళ గాంధీ జయంతి. ఓహో, మందు షాపులు బందా? తండ్రి, ఈ గాంధీ గారు ఎవరంటే తెలుసు, పక్కన ఈ జయంతి ఎవరు? ఒరే ఒరే ఒరే, జయంతి అంటే లేడీ కాదురా, పుట్టినరోజున అర్థం. యాదవ అట్నా? గాంధీ గారు పుట్టినరోజు బళ్ళు సెలవు అనుకున్నా, బారు కూడా సెలవేనా? ఏం పర్లేదు, ఒక్క రోజైనా మనుషులా బతకండి. ఓహో, ఇంకా ఆగలేను గానే. తండ్రి మీరు సయ్యనండి, నేను పోయి గుడుంబ పేరు తీసుకొచ్చేస్తాను. నువ్వు ఆగరా, మా మామ వీడిని సభాశంకర్ అనుకుంటున్నాడు. నువ్వు గుడుంబ శంకర్ చేయవాకు. క్యా హువా బేటా? ఏంది గొడవ పడుతున్నారు? అబ్బే ఏం లేదు. ఇదిగో చేయి చాపు, ప్రసాదం. నువ్వు మాత్రం అమ్మ క్యారెక్టర్ లో ఒదిగిపోయావు. తల్లి అంటే డెఫినేషన్ నువ్వే. ఏంటి ప్రసాద్ అదలా ఉంది? రోజు మీది ప్రసాదమేనా? ఈ రోజు మాది పూజ జరిగింది, మాది ప్రసాదం. టేస్ట్ అదిరింది. దాంతో చేసావు తల్లా? దీన్ని హలీం అంటారు, మటన్ తో చేసింది బేటా. శనివారం నాన్ వెజ్ ప్రసాదమా? ప్రసాదం దాంతో చేస్తాడు బ్రదర్, టేస్ట్ అదిరింది. తల్లా ఇంకొంచెం పెట్టు. ఉదర్ అన్నయ్య గారికి కూడా పెట్టాలి. ఈ భాషను కొంచెం రిపేర్ చేస్తే బాగుంటుంది. అన్నయ్య గారికి పెడుతుందంట అంటే ఆ ముసలిడికి మటన్ పెడుతుందేమో. వెళ్ళండి వెళ్ళండి, నాకైతే ప్రసాదం దొరికిందే, తీర్థానికి వెళ్తాను. బాయ్ బాయ్ బంగారు. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు. అమ్మా 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 అన్నపూర్ణ. క్యారెక్టర్ పెడుతు కదరా, అసలు పేరుతో పిలు. సైరు. పిల్లని పిలిచినట్టు పిలుస్తావేంట్రా? పిల్లమే కదా. ఆ మాట తను విందంటే చపాతి పిండి పిసికినట్టు పిసికేస్తుంది. అమ్మా తల్లి సైరాబాను ఆగు, తల్లి సైరాబాను ఆగు. అన్నయ్య గారు, అన్నయ్య గారు. సైరాబాను. చచ్చు. లోపల ముసలుడు ఏ పొజిషన్ ఉన్నాడో ఏంటో, పద చూద్దాం. అన్నయ్య గారు. ఏంటమ్మా కాఫీ తాగారా? ఇవాళ శనివారం అమ్మా, సాయంత్రం దాకా పచ్చి గంగ కూడా ముట్టుకోను. అంటే మీరు ఊరుకోండి, మీరు ప్రసాదం తీసుకోండి. అమ్మా అంకుల్ పచ్చి గంగయ్య ముట్టనంటే నువ్వు పొట్టెలు ముట్టిస్తావా? పొట్టేలా? పొట్టేలేంటి బాబు గారు? అంటే అంటే అంకుల్ అమ్మ పొట్టెలకి పూజ చేసింది. ఆ ప్రసాదమే తీసుకొచ్చాను, తీసుకోండి. పొట్టేలకి పూజ ఏమిటి? పొట్టేలంటే ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి. ఓహో, ప్రసాదం చాలా బాగుంది. ఇంకొంచెం పెట్టు. ఎందుకు అది ఇచ్చేసేటు? నేను పర్ఫెక్ట్ మ్యాన్. రే నువ్వు సూపర్ మ్యాన్ ఏంట్రా? డాబర్ మ్యాన్ వే. ఓ థ్యాంక్ యూ. డాబర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ కంటే ఎక్కువ. రే డాబర్ మ్యాన్ అంటే బౌ 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 కుక్కరా. రే ఇది నేను చెప్పడం కాదు, పబ్లిక్ టాక్. రే ముష్టి, నేను రోజుకి 10 గంటలు జిమ్ లోనే ఉంటాను తెలుసా? జిమ్మా? కండలు ఎక్కడరా? ఒరే మెంటల్ హాస్పిటల్ మెంటల్ డాక్టర్ కి మెంటల్ ఉంటుందా? ఆపండ్రా, మీ వాయిస్ పవర్ అసెంబ్లీలో ఎమ్మెల్యే లాగా అక్కడ దాకా వినిపిస్తుంది. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? తండ్రి నీ పిల్లం కనిపించేది ఎక్కడా అని మర్యాదగా అడిగాను. వీడు పోయి వెతుక్కో. ఇంట్లోనే ఉంది కదా. సైట్ లో ఫిగర్ ని పెట్టుకొని స్పైడర్ మ్యాన్ లా ఊరంతా వెతికానా. అయినా వాడి పిల్లంతో నీకు పనేంటి? సైట్ కొట్టుకుందామని. రేయ్ వాడిని పిల్లాన్ని సైట్ కొడతానంటున్నాడు, నీకు పౌరుషం రావట్లే? కొట్టుకొని వాడి పిల్లానికి నేను లైన్ వేస్తున్నాను కదా. రామరామా, ఈ షకీలా సినిమాలు ఇంకా ఎంతకాలం చూడాలి? నీకు ఆ సైరాబాన్ ఉంది కదా, చూసుకో. మీరేమో రైతు బజార్లో యాపిల్ పళ్ళులా ఫ్రెష్ గా ఉన్న అమ్మాయిని చూస్తారా, నేనేమో ఏంటి ఆడిస్తున్నారు తండ్రి? ఏంటి పిసుకుంటున్నావు తండ్రి?
twinkle little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Shame, shame, puppy shame. ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? అసలు ఎంతకీ ఎవడో నువ్వు? ఇండిసెంట్ గా నా బెడ్ మీద అలా కూర్చున్నావు. నీ అనుమానాన్ని మొన్న వచ్చినప్పుడు అంతరాత్మను అన్నావు, ఇప్పుడు చెప్తున్నాను కానీ నీ అనుమానాన్ని. నాకు ఏ అనుమానం లేదే. ఈ ఇంట్లో వాళ్ళని చూస్తుంటే నీకు ఏ డౌట్ రావట్లేదా? ఏ నీకొచ్చిందా? బుర్రున్న వాడికి ఎవరికైనా వస్తుందా? అయినా సీను వైట్ల సినిమాలా ఈ జనం ఏంటి, ఈ యాస ఏంటి? కంబైన్డ్ ఫ్యామిలీ ప్యాకేజీలో ఆ మాత్రం గొడవలు ఉండవా? ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఏడిసాయిరా అప్రాచ్యపు వెధవా. ఇదిగో అర్థం కాని తిట్లతో తిట్టకు నన్ను. అమ్మాయిని సంప్రదాయబద్ధమైన ఒక పెద్ద కుటుంబంలో ఇవ్వాలనుకోవడం తప్ప. అసలు నీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లా కనబడుతున్నారా? సర్కస్ లో బఫూన్లా కనబడుతున్నారు. అంటే అంత నెగటివ్ గా ఆలోచించాలంటవా? ఇంకెలా ఆలోచించాలరా అంట్ల వెధవా. ఇదిగో నీ తిట్ల ప్రవాహానికి అడ్డగట్టాయి. నేను ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? అగ్ని పరీక్ష చెయ్యి. ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అగ్ని పరీక్ష చేస్తే కాలిపోతారేమో. వీడు ఎప్పుడొచ్చినా కన్క్లూజన్ చెప్పకుండా కన్ఫ్యూజన్ లో పెట్టిపోతాడు వెధవా. సరే అది చూద్దాం. వాడు చెప్పింది కూడా ఆచరిద్దాం. అమ్మా సుందరి, ఏం చేస్తున్నావు? మహేష్ బాబుకి సైట్ కొడుతున్నాను. అక్కడుంది ముష్టోడు కదా. నా కంటికి మహేష్ బాబులా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ విన్నారంటే వాడిని ఫ్యాన్ కి విరేస్తారు. వాడి కళ్ళల్లో పవర్. అమ్మా మాదకులం తల్లా, ఒక ముద్దుంటాయమ్మా. వాడి బాడీల స్టైల్. అయ్యా అయ్యా, ప్యాంటు షర్ట్ ఉంటే అయ్యయ్యా. వాడి గొంతులో రాజసం. అమ్మా కొంచెం బిర్యానీ ఉంటే పెట్టమ్మా. మీది గుడ్డి ప్రేమ కాదు, ముష్టి ప్రేమ. దేవుడా. సుందరి, నీ చూపులో ఏదో అశ్లీలత దొరుకుతున్నట్టుంది. చూపుల్లోనే కాదు, మాటల్లో కూడా అశ్లీలత పాకుతుంది. నేను కరెంటు తీగనైతే మీ అన్నయ్య కరెంట్. అయితే వీడు ట్యూబ్లైట్. మీ అన్నయ్యని చూస్తుంటే నాలో ఉచిత కరెంట్ పుడుతుంది. చచ్చే జరిగే. తండ్రి, భర్త ముందే భార్య పరాయ మగాడికి సైడ్ కొట్టడం ఎక్కడ చూసారా? ఇక్కడ చూస్తున్నాను కదా. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా నాన్న? అంకుల్ తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు. మళ్ళీ గెటప్ మార్చుకొచ్చావు కదూ. గెటప్పా? గెటప్ ఏంటి అంకుల్? ఓహ్ సారీ. నువ్వా మారిక? ఏం ఆలోచిస్తున్నారు? కార్తీక్ ఫ్యామిలీ నిజమైనదేనా అని. నా అంతరాత్మ కూడా ఇదే ప్రశ్నిస్తుంది అంకుల్. నీ అంతరాత్మ కూడా బయటకు వచ్చిందా? బయటికి రావడం ఏంటి? అదే ప్రశ్నించిందా అంటున్నాను.
నాదొక ఐడియా అంకుల్. నీది ఎయిర్టెల్ కదమ్మా. సిమ్ ఎయిర్టెలే, కానీ మంచి ఐడియా ఇచ్చింది. ఏంటది? కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ బెడ్రూమ్స్ లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తే. ఈ ఐడియా బాగానే ఉందమ్మా, కాకపోతే వీడియో కెమెరాలు బెడ్రూమ్ లో పెట్టడం తప్పు. ఓకే ఓకే, పోనీ ఆడియో రికార్డింగ్స్ పెడదామా? ఇది మటుకు బాగుంది. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటారు, మనం ఇక్కడ వింటూ ఉంటాం. అమ్మ నా మామ నా కాబోయే పెళ్ళామా, మా మీద డౌట్ వచ్చేసిందా? కానీ బీ కేర్ఫుల్ అంకుల్, కార్తిక్ తెలిస్తే బాధపడతాడు. ఏం పర్లేదమ్మా, వాళ్ళు లేనప్పుడు వాళ్ళు చూడలేని ప్లేసెస్ లో మైకులు పెడతా. అక్కడ సాంగ్, ఇక్కడ రీసౌండ్. అమ్మో, కొంపలు అంటుకోబోతున్నాయి. రే బంగారం, ఏం చేస్తున్నావు? కనబడట్లా? పేపర్ చూస్తున్నా. నీకు చదవటం రాదు కదా? పేపర్ చూస్తున్నా అన్నాను కానీ చదువుతున్నా అన్నాను. నువ్వు బాగా ముదిరిపోయాను కదా. చూడు తండ్రి, తొండ ముదిరితే ఊసర వీళ్ళవుద్ది, దొంగ ముదిరితే పొలిటీషియన్ అవుతాడు. తండ్రి, ఓ వైరుపల్లి వండి పోలీసు వాడికి మామూలు ఇవ్వాలి. ఇప్పుడు దొంగతనం మానేశానన్నావు కదా, మామూలు ఎందుకు? తండ్రి, వారానికి ఒకసారి వాళ్ళకి మామూలు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ లో పినాయిల్ బాటిల్ పోయినా నాకే పెనాల్టీ వేస్తారు. ఇస్తానులే గాని, మన ఊర్మాస్ ఫ్యామిలీ ఎక్కడుంది? మళ్ళీ ఆ ముంబై గుండా ఏదైనా పెళ్లి లిటికేషన్ పెట్టాడా? కార్తీక్ అందరినీ క్యాబినెట్ మీటింగ్ కి రమ్మన్నాడు. తండ్రి, ఈ గోలంతా దేనికి? వాళ్ళిద్దరిని యాదగిరిగుట్ట పైకి తీసుకెళ్లి పెళ్లి చేస్తే పోలా? పరసు కొట్టేసినంత ఈజీగా చెప్పావు పెళ్ళంటే. అంతేలే, మనకు కావాల్సింది మెడలో తాళి కాదు, మేడలు బంగ్లాలు. సర్లే గాని పదరా. నువ్వు వెళ్ళరా, మీరు వెళ్ళరా. ఎక్కడా? ఈ అర్జెంట్ సమావేశానికి సారాంశం ఏంటో? ఇంతకీ సమావేశ అధ్యక్షుడు ఎక్కడా? అదిగో అక్కడ. ప్రతిపక్షానికి మన మీద డౌట్ వచ్చింది. మనది ఫేక్ ఫ్యామిలీ అని, ఉత్తి డూప్ ఫ్యామిలీ అని. డౌట్ అంటే అది నిజమే కదా? చెప్పేది విను. మనకి తెలియకుండా మన రూముల్లో మైకులు పెట్టి సీక్రెట్ గా మన సంబంధాలేంటో తెలుసుకోవాలని ప్రతిపక్షం నిర్ణయించింది. అమ్మ నా గుండు బాసు. ఓయమ్మో, నువ్వు నా మరదలని తెలిసిపోతుందేమో. నోర్ముయ్, నేను నీ చెల్లెల్ని తింగర్ సచ్చినోడా. అమ్మో, ఆ ముసలికి పైన ఏం లేదనుకున్నాను గాని ఇన్నాళ్ళకి గుండులో గుజ్జుందని నిరూపించాడు. ఈ క్షణం నుంచి మీరంతా రేడియో నాటకంలో ఆర్టిస్టుల అద్భుతమైన వాయిస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మరి ఫేస్ పర్ఫార్మెన్స్ నీకు నచ్చినోడికి ఇచ్చేయచ్చు. అదేం కుదరదు. మీకిచ్చిన క్యారెక్టర్ బార్డర్ ని దాటకూడదు. అన్నయ్య, మరి నాది డైలాగ్స్ లేని క్యారెక్టర్ అయిపోయింది అన్నయ్య. ఇదే ఈ భాషా దోషం వల్లనే నువ్వు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయావు తల్లి. అలాగే కంటిన్యూ. కానీ అరే, ఈ లొల్లంతా ఏంద్రా బై? గా పోరిని తీసుకుపోయి పెళ్లి చేసుకో. 2-3 దినాలైతే గా ముసలోడు లైన్ లోకి వస్తాడు. నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావు కదా? చూడదు, చేస్తుంది డాన్స్. డాన్స్ నీకు నచ్చినట్టు చేయి తల్లి, కానీ భాష మార్చమ్మా. యువర్ అటెన్షన్ ప్లీజ్. మీ అందరికి అర్థమైంది కదా? ఇదే ఫైనల్ వార్నింగ్. ఆల్ ఫ్యామిలీ రూమ్స్ 6 track DTS సౌండ్ రెడీ. అంకుల్, మైక్స్ పెట్టేశారా? మరేమనుకున్నావు? ఇంత సాఫ్ట్ గా కనిపిస్తున్నా క్రిమినల్ బ్రెయిన్. అంకుల్, వాయిస్ రీసౌండ్ వినిపిస్తుంది. అవును కదూ. ఓ, అలవాట్లు పొరపాటుగా ఈ రూమ్ లో కూడా మైకులు పెట్టేశారు. బై మిస్టేక్ స్పీకర్స్ ఎక్కడ పెట్టి మైక్స్ ఇక్కడ పెట్టలేదు కదా? నో 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 నో, మైకులు ఎక్కడ పెట్టా, స్పీకర్లు ఇక్కడ పెట్టా. స్విచ్ నొక్కుతాను, విను. ఒకవేళ ఏమైనా సెన్సార్ డైలాగులు వినిపించాయనుకో, చెవులు మూసుకో. సరే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో మనకి ఇక్కడ తెలియాలి కదా. అందుకే మైక్ అక్కడ సెట్ చేశా, స్పీకర్లు ఇక్కడ సెట్ చేశా. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడే కాదురా, నీ క్రిమినల్ బ్రెయిన్ కి అసెంబ్లీలో కూర్చోవలసిన వాడివి. వాళ్ళు ఆడే గేమ్ లో 3 కింగులు చూపిస్తే మనం 3 ఆశలు చూపిస్తాం. రెడీ ప్యాక్ వచ్చా?
క్రికెట్ కూడా వచ్చు. మామకు తగ్గ అల్లుడివి. కాదురా, మావా అల్లుళ్ళ సవా. అబ్బా సరే గాని మన మాసు, అదే మన ఓర మాస్ ఫ్యామిలీ ఎక్కడా? ఇక్కడ అని ఏముందిరా, ఎక్కడ పడితే అక్కడ. రాజాది రాజా రాజా మార్తాండ. నువ్వు రాజా మారతాండేంటి? రాజు వేసే చిల్లర ఏరుకునేవాడివి. డోంట్ అండర్ ఎస్టిమేట్ రాజా అలియాస్ కోటేశ్వరరావు. అల్లేసి లేదు, ఫుల్ టాస్ లేదు. వెళ్ళి ఫుల్ బాట్ పట్టరాపో. నన్ను పుల్ బాట తీసుకురమ్మంటావా? నాది నీకన్నా 2 అంగుళాలు ఎక్కువరా హైట్. అమ్మ అయితే ముందరా హీల్స్ వేస్తే సెట్ అయిపోద్ది. నాకే ఎదురు సమానం చెప్తావరా? చెప్తాను, ఎదురుకొని చెప్తాను. లేదు, నేను వెళ్ళిపోతాను అంకుల్. బాగా కూర్చో కూర్చో, వినవా? జాగ్రత్తగా విన్నామనుకో దొరికిపోతారు. మరి వెనక తిరిగి చెప్పమంటావా? ఆపండి. అన్నదమ్ములంటే రాష్ట్రం కేంద్రంలా అస్తమానుకు కొట్టుకోకూడదు. తెలుగు సీఎంలా కలిసి మెలిసి ఉండాలి. నన్ను పులిబాట తెమ్మంటా ఉన్నాడు. తమ్ముడికే కదా, తెస్తే తప్పే ఉంది. కావాలంటే నువ్వు కోటర్ తాగు. సారీ వాటర్ తాగు. వాటరా? రే నా కొడక, మైక్ చూసి వదిలేస్తున్నాను, లేకపోతే రేయ్ తప్పు. రఘు అంకుల్ వింటే బాధపడతారు. ఆల్రెడీ వింటాడు కదా ముసలాడు. రేయ్ ఆగండి, నన్ను మాట్లాడివ్వండి. సాంప్రదాయం అంటే ఎవరైనా చెవులు కోసుకుంటారు, అదే బావగారు గుండు గీసుకుంటారు. అసలు సాంప్రదాయం అంటే ఏంటి తండ్రి? మీరు నిర్వర్తించే విధేనైనా బావగారు మనమే చూపించే గౌరవం. అన్నయ్య గారిని చూసినప్పుడల్లా శివాలయంలో శివలింగం గుర్తుకొస్తుందండి. బావగారంటే నీకు ఎంత భక్తే? భక్తా నా బొందా. షూ షూ. శివలింగంలో ఆయన గుండు కూడా నున్నగా కనిపిస్తుంది కదా, అందుకు. పొగుడుతుందా తిడుతుందా? బావగారంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ ఆ పరమశివుడు. మరి పక్కన పార్వతి ఎక్కడా? హారిక జీవితం కోసం హారతకర్పూర్లా మిగిలిపోయారు. ఓ, హారతి వాళ్ళ ఆవిడ పేరా? మరి కర్పూరం ఆవిడెవరు? హారతకర్పూరం అంటే స్త్రీలు కాదన్న పూర్ణ, దేవుడి ముందు వెలిగించి ఆరిపోయే ప్రమిదలు. అంకుల్, మీరు ఏడుస్తున్నారా? ఇవి కన్నీళ్లు కావమ్మా, ఆనంద భాష్పాలు. కార్తీక్ ఫ్యామిలీ నా పైన చూపిస్తున్న ఆదరాభిమానాలు, ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. మైక్స్ పెట్టి మనం తప్పు చేసామా అంకుల్? లేదమ్మా, మైకులు పెట్టి వాళ్ళ గుండెలోని ప్రేమను తెలుసుకున్నందుకు గర్వపడుతున్నాను. ఎండిపోయిన కృష్ణ గోదావరి లాంటి మీ కళ్ళల్లో కన్నీరు చూసి తట్టుకోలేకపోతున్నాను అంకుల్. ఇలాంటి ఫ్యామిలీకి నిన్ను కోడలుగా పంపడం నిజంగా నా అదృష్టం. ఈ రోజుకి సాటిస్ఫై అయ్యావా? రేపటికి ఏంటి పొద్దునే ట్రాక్టర్ కి ట్రాక్ చుట్టేసినట్టు బయలుదేరిపోయావు? తీనయ్యా, ఇది జాగింగ్ డ్రెస్ బే. ఆ ముసలోడు మనల్ని సీతమ్మ వాకిట్లో చింతక చెట్టు అనుకుంటున్నాడు. చింతక చెట్టు కాదురా, సిరిమల్లి చెట్టు. ఏదో ఒకట్లే, రెండు ఒకటే కదా. అయినా ముసలోడిని నీ గెటప్ లో చూస్తే వీరప్పన్ తోటలో గంధం చెట్టు అనుకుంటాడు.
చూడు తల్లి, ఇప్పటికే వాళ్ళకి మన మీద డౌట్ వచ్చింది. నువ్వు ఇలా ట్రాక్ సూట్ లో కనబడి వాళ్ళకి కన్ఫర్మ్ చేయవాకు. చూడు మరిది, నీకు నీ పెళ్లి ఎంత ముఖ్యమో నాకు నా కెరియర్ అంత ముఖ్యం. పర్ఫార్మెన్స్ ఉంటే చాలదు, ఫిట్నెస్ కూడా ఉండాలిరా బై. సెలబ్రిటీ కావాలంటే ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోవడానికి నువ్వేమైనా మడోనా అనుకుంటున్నావా? గామెవరు? డాన్సరా? చేద్దినమ్మ జీతం, అది కూడా తెలియదా నీకు? వరల్డ్ ఫేమస్ సింగర్. గాయితే ఏంది బై, గామి సింగర్ అయితే నేను డాన్సర్. ఊర్లో కుక్కకు ఒబామా ఇంట్లో కుక్కకు తేడా లేదు. రెండు ఒకటే గా. ఒప్పుకుంటున్నా తల్లి, ముందు నువ్వు దయచేయి. లోపలిగా బయటకా? రే నువ్వు ఆగరా, నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి వద తల్లి. ఎదురొచ్చావా? పిల్లి ఎదురొస్తే అపశకనం అవునో కాదు, కానీ నువ్వు వస్తే ఖచ్చితంగా అపశకనమే. ఏం జరుగుతుందో ఏంటో. ఎక్కడికి బ్రదర్ అంత అర్జెంట్ గా బయలుదేరా? బయటికి వెళ్తున్నాను రా. మరేమన్నాడు? రాదు. ఏ పోనీ జాకెట్ అని వేసుకున్నావా? అదే సేఫ్ జాకెట్. రే నేను వెళ్తుంది బీచ్ కాదురా, హైదరాబాద్ రోడ్ల మీదకి. నేను చెప్పేది హైదరాబాద్ రోడ్ల గురించే. హైదరాబాద్ రోడ్లకి ఏమైంది? నీవు చూడలేదా? ఏమంటున్నారు? ఈత వచ్చిన వాళ్ళ బయటకు వెళ్ళాలంట. మరి రాని వాళ్ళు ఒక బోట్ వేసుకెళ్ళాలి. ఇప్పటికిప్పుడు బోట్ అంటే? మరి అదే చెప్పేది, ఇంటికో బైకే కాదు బోట్ కూడా ఉండాలి. ఓ, లైఫ్ బోట్ ముంబైకి చెన్నైకి అవసరం అనుకున్నా, హైదరాబాద్ కూడా అవసరం పడిందా? మరేమనుకుంటున్నావు? హైదరాబాద్ అంటే విశ్వ నగరమే కాదు, విశ్వ సాగరం. ఇప్పుడు ఈసారి ఓటుకి నోటుతో పాటు బోట్ కూడా అడుగుదాం. ఆసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి బ్రదర్ అంత అర్జెంట్? ఇప్పుడు హారిక షాపింగ్ వెళ్ళిందిరా, తను తీసుకురావాలి. ఓ షాపింగే కదా. లేడీస్ షాపింగ్ అయ్యేసరికి వానాకాలం పోయి వేసవి కాలం వస్తుంది, అప్పుడు కావాలంటే హ్యాపీగా తీసుకొద్దాం. సరే, కానీ మన ఫుడ్ లోపల ఉంది కదా, బ్రెడ్ గుడ్డు, అది కలిపితే మన ఫుడ్.